ఎల్కేజీ సినిమా భయ్య, ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండం సినిమా, సూపర్ ఉంది. నైట్ 12 గంటలకు వస్తే 3 గంటలకు పోతే వణుకు పుడుతుంది లోపల. 3 గంటలకు భయ్య, ఏ సినిమాను చూసాం 3 గంటలకి. ప్రభాస్ సినిమా 3 గంటలకు కాదు 12 గంటలకు, అసలు తెల్లవారు మేల్క ఉండి చూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. నేను కూడా అనుకున్నా, అంటే చాలామంది అనుకున్నారు ఏమనుకున్నారు అంటే సినిమా ఒక హీరోకి 100 కోట్లు ఇవ్వడం అవసరమా, ప్రభాస్కి 100 కోట్లు ఇవ్వడం అవసరమా అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. చాలామంది అనుకున్నారు, నేను కూడా బయటకు అనలేదు. నేను చాలా 100 కోట్లు ఒక ఆయనకి ఇచ్చే బదులు 10 మందికి ఇస్తే 10 సినిమాలు తీసుకోవచ్చు కదా, ఒక సినిమాకు 100 కోట్లు ఇవ్వడమా అని అనుకున్నా. కానీ 100 కోట్లు కాదు కదా, 1000 కోట్లు ఇచ్చినా కానీ తక్కువే, అన్ని డబ్బులు వస్తున్నాయి. ఒక ప్రొడ్యూసరు ప్రభాస్ హీరోని పెట్టేసి 100 కోట్లు పెట్టుబడి పెడితే 1000 కోట్లు వస్తున్నాయి. 1000 కోట్లు పెడితే 1,00,000 కోట్లు సంపాదిస్తుంది. అట్లా ఇవ్వడంలో తప్పు లేదు కదా. చాలా బ్రహ్మాండం ఉంది భయ్య. ఇగో నా తోడలా ఉంది, ఒక్కొక్క చెయ్యి లుక్స్ చేస్తారు భయ్య. వాళ్ళు ఏంటంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళేమో వాళ్ళ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం కోసం, కొంతమంది సినిమాని తొక్కేయడం కోసం, కొంతమంది ఏమో హీరోని తొక్కేయడం కోసం, కొంతమంది ఏమో వాళ్ళు ఫేమస్ కావడం కోసం యూత్ వాళ్ళని బదనాం చేస్తారు. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఫేమస్ కావాలంటే నేను బదనాం చేయాలి, ఆ రూపం రాజకీయం టైపులో. ఇప్పుడు ఏదైనా పాలిటిక్సే, కాకపోతే అది రాజకీయం, ఇది రాజకీయం కాదు. అట్లా ఉందన్నట్టు. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో రావాలి అంటే ఇంకొక పార్టీని బదనాం చేయాలి. అట్లా కొంతమంది తోటి బదనాం చేపిస్తుంటారు అన్నట్టు. కానీ నేను కూడా సినిమా చూడమని చెప్తలేను, మీరు చూడండి. నిజంగా మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. కానీ నేను కూడా చూడమని చెప్తలేను, నాకు నచ్చింది నేను చెప్తాను, నాకైతే నచ్చింది. అది ఐ లవ్ యూ. పార్ట్ 2 గురించి ఏం చెప్పబోతున్నారు? ఆ పార్ట్ 2 సస్పెండ్లో ఉన్నది. రాజు ఎవరైతారో అనేది. ఫ్రెండ్షిప్ చేస్తాడు భయ్యా, ఫ్రెండ్స్ మోసం చేస్తారు. ఫ్రెండ్షిప్ ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అంటే ప్రజలే ముఖ్యమని ఒక కంటెంట్, మదర్ సెంటిమెంట్ ఉంది కాబట్టి కేజీఎఫ్ లాగా ఉంది అనేది అని అంటున్నారు. అంటే ట్రోల్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వచ్చేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటంటే కొంతమంది కేవలం యూట్యూబ్ ద్వారానే బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళు మంచి కోసం చేస్తున్నారా చెడు కోసం చేస్తున్నారా మనకైతే తెలియదు. దానివల్ల ఎవరికి ఉపయోగం అవుతుంది అనేది కూడా మనకు తెలియదు. కానీ ట్రోల్ చేస్తున్నారు. కానీ నిజంగా సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడాలి. ఒక ఫస్ట్ హాఫ్ మాత్రం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ అసలు. ఎందుకంటే ఏడా బోరింగ్ కొట్టదు, మస్తు ఉంటుంది అసలు. నాకైతే ప్రభాస్ నేను చూసిన హ్యాపీనెస్, మళ్ళీ ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ బ్రో కామెడీ టైమింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం చెప్తా బ్రో, ప్రభాస్ ఫ్యాన్కి మాత్రం పండుగ బ్రో. ఆ బీజిఎమ్స్ కానీ, ఆ సౌండ్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ సూపర్ బ్రో. ఫ్రెండ్షిప్ బాండింగ్ చాలా బాగుంది అన్న. సినిమా మాత్రం ఉర్రా మాస్ అంతే. స్టోరీ అని మొత్తం ఎట్లా చెప్తారన్న, ఒక ఫ్రెండ్షిప్ గురించి ఉంది, మదర్ గురించి ఉంది, ఒక లేడీస్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అన్నీ ఉన్నాయి అంతే. ఫైట్స్ అసలు చెప్పలేమన్నా, నెంబర్ 1కి ఇచ్చాడు ఫైట్స్ మాత్రం. ఫ్రెండ్షిప్ కోసం జాన్ అయినా ఇచ్చేటట్టుందన్న సినిమా. బయట అది సెకండ్ పార్ట్లో తెలుస్తుంది కదన్నా, అది సెకండ్ పార్ట్లో తెలుస్తుంది. మొత్తం చెప్పేస్తే ఎట్లా, చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా, మనం చెప్తే బాగోదు కదా. ఫస్ట్ సీనే అన్న నాకు మెయిన్, ఆ ఫైటింగ్ ఉంటుంది చూసినా అన్న, ఫైటింగ్ నెక్స్ట్ లెవెల్ అన్న. ఆ పాప కోసం వెళ్తాడు చూసినా, అది కోమా అన్న ఫైటింగ్. బాబా దాని గురించి అన్న నేను అంతే, ఇంకా నెక్స్ట్ ఏం చెప్పలేను. అదే కోమా ఉందన్న, ఫస్ట్ సీన్ నుంచే స్టార్ట్ భయ్యాది. కాలు ఇచ్చి పడదింటాడు, మొత్తం మొడ్డ ఉడిపేస్తాడు. ఆ నుంచే షురు చేసేస్తాడు ఇక బాయ్ మొత్తం. ఆ నుంచి షురు చేసిండంటే కథం ఎండింగ్ నాకా. ఇచ్చుడే ఇచ్చుడు. ఈ సినిమా కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తే భయ్యాకి ఇప్పుడు ఇడ్సబెట్టిండు మొత్తం. చెప్పండి. చాలా బాగుందండి మూవీ అయితే చాలా సూపర్ అంటే సూపర్. ప్రభాస్కి ఈ మూవీలో మంచి కిక్ ఇచ్చాడు, నిజంగా చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి మూవీ. స్టోరీ అంటే ఏంటి అంటే అది ఒక చూస్తుంటే అర్థమవుతుంది. పృథ్వీరాజ్ ఉన్నారు కదా, ఎవరైతే పృథ్వీరాజ్ ఉన్నారో వాళ్ళ బాండింగ్ అండ్ మదర్ సెంటిమెంట్ అండ్ ఇవన్నీ కలబోసి తీశారు. చాలా అంటే చాలా అమ్మ బాండింగ్ అసలు మొత్తం మూవీ అంతా మదర్ సెంటిమెంట్ లాగానే అనిపిస్తుందండి. లాస్ట్ కూడా మీకు అనిపించేది ఏంటంటే మదర్ సెంటిమెంట్ అని. అండ్ దాంతోపాటు ఫ్రెండ్షిప్ బాండ్ ఎలా ఉంటుంది, కేరింగ్ ఎలా ఉంటుంది, దోస్త్ అంటే ఏంటి అన్నట్టుగా మనకు తెలుస్తుంది లాస్ట్కి వచ్చేసరికి.